పాడుకుందాం. సమయము లేదు గడచిన కాలము రాదు, సమయము లేదు గడచిన కాలము రాదు, ఈ క్షణమే నీకై ప్రాణం పెట్టిన యేసుని తెలుసుకో, నీకై చేతులు చాచిన దేవుని చేరుకో, నీకై ప్రాణం పెట్టిన యేసుని తెలుసుకో, నీకై చేతులు చాచిన దేవుని చేరుకో. సమయము లేదు గడచిన కాలము రాదు, సమయము లేదు గడచిన కాలము రాదు, నిజ దేవుని ఎరుగని జీవితము ఎంత కాలమైనా దాని వైభవం దుఃఖమునా, విశ్వాసము లేని నీ క్రియలు ఎంత గొప్పమైనా అవి చివరికి మృతమౌరా. నేత కాని నాడి కన్నా గాలికి గురు పొట్టు కన్నా, నేత కాని నాడి కన్నా గాలికి గురు పొట్టు కన్నా, వడివడిగా గతిస్తున్నది జీవితం, ఫలము లేక నశిస్తున్న వీటియలు, వడివడిగా గతిస్తున్నది జీవితం, ఫలము లేక నశిస్తున్న వీటియలు. తెలుసుకోనేస్తమా నీ దినముల అంతము ఎట్లున్నదని, తెలుసుకోనేస్తమా నీ దినముల అంతము ఎట్లుందని. సమయము లేదు గడచిన కాలము రాదు, సమయము లేదు గడచిన కాలము రాదు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియ గ్రామస్తులకు శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. యేసుప్రభుని గురించిన మాటలు మీతో పంచుకుంటూ ఉండగా రైతు ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వినవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితాలు మన జీవితాలండి. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క మనిషి కూడా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం అని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే ఉదయం చూసిన వాళ్ళు మధ్యాహ్నం ఉండకపోవచ్చు, మధ్యాహ్నం చూసిన వాళ్ళు సాయంత్రానికి కనిపించకపోవచ్చు. ఎప్పుడు మాయమైపోతుందో ఈ జీవితం తెలియదండి. దీన్ని ఒకవేళ మనం అనుకోవచ్చు, నా జీవితము నాదండి, నా ఇష్టం అండి, నా ఇష్టం వచ్చినట్లుగా నేను జీవిస్తానండి, నాకు నచ్చినట్లుగా నేను బ్రతుకుతానండి, నా జీవితం అండి, నా ఇష్టం అండి అనుకునే నేను నాది నేను అన్నట్టుగా చాలామంది అనుకుంటూ ఉంటారు. నాది అంటూ ఏది కూడా ఈ లోకంలో లేదండి. ఏమైనా ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఇది నేను సంపాదించుకున్నాను, ఇది నాకు ముఖ్యము, నాకు ఇష్టము, ఇది నాతోనే ఉంటుంది, ఇది నేనే అని మీరు అనుకోవచ్చు. కానీ మనం చనిపోయిన తర్వాత వాటిని ఏది కూడా మనం తీసుకెళ్ళలేమండి. చనిపోయిన తర్వాత మనకేమీ తెలియదండి. మనం ఏమన్నామో ఏమై ఉన్నామో అసలు మన గురించి ఎవరైనా ఏడుస్తున్నారో లేదో కూడా మనకు తెలియదు. అంటే మనం బ్రతుకున్నంత వరకే మన యొక్క విలువ అండి. మనం చనిపోయిన తర్వాత చనిపోవక్కర్లేదండి. మనము ఏ పని లేకుండా నిష్ప్రయోజనకరంగా కనుక మనం ఇంట్లో ఉంటే మళ్ళీ ఎవరైనా పట్టించుకుంటారండి? ఎవరైనా ప్రేమిస్తారా? ఏ పని పాట లేకుండా ఇంట్లో ఖాళీగా కూర్చొని తింటా ఉన్నాం అనుకోండి, ఎవరైనా మనం ప్రేమిస్తారండి? ఎవరు ప్రేమించరు. పని పాట లేకుండా తిరుగుతున్నాడు రా అని చెప్పి చాలా విధాలుగా మాటలను అంటారు. అంటే ఇంతలో కనబడి అంతలా మాయమైపోయి ఆవిరి అండి. ఆవిరి కనిపిస్తుందండి మనకి, అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. అలాంటి జీవితాలు అంట మన జీవితాలు. ఎప్పుడు మట్టిలో కలిసిపోతామో తెలియదండి. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి మనం వెళ్తామో మనకు తెలియదు. మరి ఈ లోకంలో దేవుడు మనకి ఇంత ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, పగలిస్తున్నాడు, రాత్రి ఇస్తున్నాడు, ఎండనిస్తున్నాడు, వర్షాన్ని ఇస్తున్నాడు, నీడనిస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. మనకి ఏది ఎక్కువైనా కానీ మనం భరించలేమండి. అన్నీ కూడా సమపాలలో మనకు కావలసిన రీతిలో దేవుడు మనకి ఏ సమయానికి ఏది కావాలో అన్నీ అనుగ్రహిస్తున్నాడండి. సమయం లేదు, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. సమయం ఉండగానే, దీపం ఉండగానే ఏం చేయాలంట? ఇల్లు చక్క పెట్టుకోవాలంటండి. ఈ కరెంటు పోయిన తర్వాత మనం దీపం ఎదుక్కుంటే కనపడదండి. మనము దీపము రెడీగా పెట్టుకున్నాము, కరెంటు పోయిన వెంటనే మనం లైట్ వెలిగించుకోగానే ఏమవుతుందండి? మనకి వెలుగు వస్తుంది. ఈ కరెంటు పోయిన తర్వాత మన దీపం ఎదిగినా కానీ మనకు ప్రయోజనం. ఈ దీపం ఉండగానే ఏం చేయాలి? మన ఇల్లంతా కూడా చక్కబెట్టుకోవాలి. చీకట్లో ఉండగా మనం ఏమీ చేయలేము. కాబట్టి మనం బ్రతుకున్నంతలోనే, మనం బ్రతుకున్నప్పుడే ఈ లోకంలో దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినప్పుడే మనము సృష్టికర్త అయిన దేవుణ్ణి ఏం చేయాలి? తెలుసుకోవాలండి. ఈనాడు మానవులు సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోకుండా సృష్టినే ప్రేమిస్తున్నారు, సృష్టినే పూజిస్తున్నారు, సృష్టిలో ఉన్న వాటన్నిటినీ కూడా వెతుకుతున్నారు. కానీ సృష్టికర్త అయిన దేవుడు ఒకడు ఉన్నాడని, ఈ సృష్టినంతా కలగజేసి నీ
నీకు అధికారం, ఈ సృష్టి మీద అధికారం ఇచ్చాడని, నిన్ను ఏలమని చెప్పాడండి. ఈ సృష్టి అంతటిని మనిషిని చేసి సృష్టి అంతటిని చూపించి ఈ సృష్టిని పరిపాలించమని చెప్పాడండి. మనం చూస్తున్న ఈ చెట్టులు, ఈ చీమలు, జంతువులు అన్ని కూడా దేవుడు మన అందరి కోసం అనుగ్రహించాడు. మన కోసం వాటిని సృష్టించాడండి. మనం వాటిని ఏం చేయాలండి? వాటిని మనము వాటి మీద మనం అధికారం చేయాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది. ఈ చెట్టు నరిగితే దానిలో ఉన్న ప్రాణం పోతుందండి. చెట్టు మాట్లాడమంటే మాట్లాడుతుందండి, చెట్టుని పని చేయమంటే చేస్తుందండి. ఇప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళి, చెట్టు దేవుడు నేను సృష్టించాడు కదా, నీ పని ఏంటో అని అడిగితే కనుక చెట్టు పని ఏంటండి? కాయలు కాసే చెట్టు అయితే కనుక కాయనిస్తుందండి. మనకు కావలసిన ఫలాన్ని ఇస్తుందండి. తన కాలంలో, తన కాసే సమయంలో ఆ ఫలాన్ని మనం ఏం చేస్తాం? తీసుకుని భుజిస్తూ ఉంటామండి. ఒకవేళ ఈ చెట్టు ఏ కాయలేదు, మరి చెట్టు ఎందుకు ఉంచారు అని మనం ఆలోచిస్తే, ఈ చెట్టు అనేక మందికి ఏమిస్తుందండి? నీడనిస్తుందండి. ఈ చెట్టు దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ నీడనిస్తుంది, గాలినిస్తుంది. కాబట్టి ఈ చెట్టుని మనం ఆస్వాదించగలుగుతున్నాం, ఈ చెట్టు నీడలో మనం కూర్చోగలుగుతున్నాం. మరి దేవుడు నీకు ఎంత జీవితాన్ని ఇచ్చాడు, చక్కని అవయవాన్ని ఇచ్చాడు, చక్కని రూపాన్ని, బలాన్ని, శక్తిని ఇచ్చాడు. మరి నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు? దాన్ని ఎలా ఉపయోగపడుతున్నావు? నా కోసం, నాది నాది అని నీ కోసం కూర్చుకుంటున్నావా? నీది అన్నది ఏది కూడా ఈ లోకంలో లేదు. ఆవిరి వంటి జీవితం నీ జీవితం. ఎప్పుడు ఆవిరైపోతావో, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతావో తెలియని దానికోసం ప్రాకులాడుతూ ఉంటే ఎటువంటి ప్రయోజనం లేదండి. ఈ చెట్టును చూడండి, మనల్ని చూడండి. దేవుడు మనలో ఆత్మను పెట్టాడు. ఆ ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వరం అండి. ఆత్మ నశించిపోకూడదని దేవుడు ఏం చేశాడండి? తన కుమారుని, ప్రియ కుమారుని ప్రేమించి మనందరి కోసం ఈ లోకానికి పంపించి మనందరి కోసం ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లవై మౌనముగా ఉన్నాడండి. ఆయన మరణించాడండి, సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చిందించాడు. ఆ రక్తము ద్వారా కానీ మనందరి పాపంలో నుంచి విడిపింపబడుతుంది. ఎందుకంటే మనందరము జన్మతః కర్మతః పాపములుగా ఉన్నాం. పాపంలోనే పుట్టి పాపంలోనే మరణిస్తున్నామండి. ఆ పాపం నుంచి విజయం ఇవ్వాలని, ఆ పాపం నుంచి మనం జయం పొందుకోవాలని, ఈ లోక యాత్ర ముగిసిన తర్వాత మనందరం నిత్య జీవానికి చేరుకోవాలని, పుణ్యలోకానికి చేరుకోవాలని దేవుడు మనందరి పాప పరిహారార్థ నిమిత్తము ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి కలువరి శిలువలో ప్రాణం పెట్టాడండి. ఆయనలో ఏ నేరము లేదండి, ఏ పాపము చేయని మనిషి, పరిశుద్ధుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. అన్యాయంగా ఆయన మీద ఏం చేశారండి? నేరారోపణ చేశారు, అన్యాయంగా సిలువ వేశారు. ఎందుకు సిలువ వేశారు? మనం అనుకుంటాం చాలా మంది సిలువ వేసి యేసు ప్రభుని చంపేశారు అని. సిలువ వేసి చంపలేదండి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనందరి కోసం ఆయన సిలువ వేయించుకున్నాడండి. మనందరి పాప పరిహారార్థ నిమిత్తం ఆయన దెబ్బలు తిన్నాడు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, చేతుల్లో మేకులు గుచ్చారండి, కాళ్ళకు మేకులు గుచ్చారండి, పిడిగుద్దులు గుద్దారు, ముఖం మీద ఉమ్ము వేశారండి. ఆయన పరిశుద్ధుని, దేవుని కుమారుడు అయ్యుండి అందరి కోసం ఈ లోకానికి వచ్చి మనందరము పొందుకోవాల్సిన దెబ్బలు ఆయన ఒక్కడ మాత్రమే పొందుకున్నాడు. ఎందుకంటే నా పాపముల నిమిత్తము ఆయన బలి పశువుగా మారబడ్డాడండి. సిలువలో తన ప్రాణం ఒక్క రక్తపు పొట్టు కూడా లేకుండా, చివరి రక్తపు పొట్టు అంతా కూడా మనందరి పాపముల కోసం ఆయన చిందించిన వ్యక్తిగా నిలబడ్డాడు, పరిశుద్ధుడిగా నిలబడ్డాడు. ఆయన రక్తములో కడగబడితేనే మనం ఈ లోకంలోకి వచ్చిన దానికి, ఆయన మన ఈ లోకంలో జన్మించి ఈ లోకానికి తీసుకొచ్చి తన రూపంలో, తన స్వరూపంలో, తన పోలికలో ఆయన సృష్టించుకున్న దానికి అర్థం ఉంటుందండి. ఆ ప్రేమను మనందరికీ తెలియపరచడం కోసం యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రేమ మేము తెలుసుకున్నాం. మా కోసం ఒక వ్యక్తి పరలోకపు మహిమను విడిచి ఈ లోకానికి వచ్చాడని. రావడం మాత్రమే కాదు, 33.5 సంవత్సరాలు జీవించి చివరి 3.5 సంవత్సరాలు పరలోక రాజ్యం గురించి ఆయన ప్రకటించి మనం ఆయన రాజ్యానికి చేరుకోవాలంటే ఈ లోకంలో శాశ్వతమైనది ఏదీ లేదని, అన్ని అశాశ్వతమేనని, సూర్యుని క్రింద మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా వ్యర్థమేనని ఆయన మాకు తెలియపరిచాడు. ఆ ప్రేమను మేము తెలుసుకున్నాం. ఈ లోకంలో ఆవిరి వంటి జీవితాలు, మా జీవితాలు ఎప్పుడు ముగిసిపోతాయో తెలియదు. కానీ మాకు చింత లేదండి, మాకు బాధ లేదు, మాకు దిగులు లేదు. ఎందుకంటే మేము యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాము. ఆయన మా కోసం ఈ లోకానికి వచ్చాడు, మేము నమ్మాము. మా పాపములు కడుక్కోవడానికి ఆయన రక్తము చిందించాడని మేము నమ్మి విశ్వాసం ఉంచాము. కాబట్టి మీ మధ్యకు వచ్చి మీకు తెలియపరుస్తున్నాం. సహోదరి, అక్క, చెల్లి, అన్న, మీరందరూ కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. మీకోసం కూడా ఆయన ఈ లోకానికి వచ్చాడు. లోకంలో ఉన్న వారందరి కోసం లోకమును ఎంతో ప్రేమించిన ఒక మాట ఉంటుంది. ఒక వర్గము గాని, ఒక మతం గాని, ఒక కులం గాని, ఒక జాతి గాని ఏది ఆయనకి లేదండి. ఆయన మతం మార్చడానికి ఈ లోకానికి రాలేదు, మతం స్థాపించడానికి రాలేదండి. ఆయన తన రాజ్యాన్ని కట్టడానికి ఈ లోకానికి వచ్చాడు, రాజ్యాన్ని స్థాపించడం కోసం ఈ లోకానికి వచ్చాడు. ప్రతి ఒక్క మానవుణ్ణి ఏ జాతి, ఏ కులం లేకుండా అందరినీ పక్షపాతం లేకుండా ప్రేమిస్తున్న దేవుడు ఈ రోజు మీ గ్రామానికి వచ్చి మేము చెప్తున్నామంటే ఆ దేవుని మీరు తెలుసుకోవాలని, ఆ దేవునికి మీరు వారసులు కావాలని కోరుకుంటున్నాం. ఆ ప్రేమను మీరు కూడా తెలుసుకుని ఆ యేసు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన ఇచ్చే రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని కోరుకుంటున్నాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడి
గ్రామ ప్రజలందరికీ దయచేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందామండి. కృప కలిగిన నా తండ్రి, ప్రేమ కలిగిన నా ప్రభ, మహిమ కలిగిన దేవా, మీకే స్తోత్రాలు. అవును ప్రభ, ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ప్రభ, ఈ లోకము కొరకు మేము ప్రాకులాడుచున్నామని నువ్వు మాట్లాడుచున్నావు ప్రభ. అవును నాయన, నువ్వు నిత్య జీవానికి మార్గము, నిత్య జీవానికి రారాజు అని తెలుసుకునే మనస్సు, హృదయాలు ఈ గ్రామ ప్రజలందరికీ దయచండి. మా కొరకు నాయన చివరి బొట్టు వరకు రక్తాన్ని కాచేవయ్యా. ఆ రక్తాన్ని బట్టయ్యా మేమందరము మా తప్పులు, మా దోషాలు క్షమించి ప్రవ్వ, ఈ గ్రామ ప్రజలందరికీ మారు మనసును, రక్షణ దయచండి. చెప్పబడిన వాక్యము వ్యర్థము కాకుండా ప్రవ్వ, మంచి నేల మీద పడిన విత్తనములు వలె వాళ్ళ హృదయాల్లో నాటబడి అది ఫలించి నీ కొరకు వారు సిద్ధపడేందుకు సహాయము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకుని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.